హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా మందికి క్యారెట్ అంటే ఇష్టం ఉండదు. క్యారెట్ అనే మాట ఎత్తగానే దూరంగా పారిపోతారని చెప్పాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే అస్సలు క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రైని ఎంతో ఇష్టపడతారు. అలా అంత టేస్టీగా క్యారెట్ ఫ్రై ని ఎలా చేయాలి ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ ని తీసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ ముక్కల్ని ఫస్ట్ మనము ఉడకబెట్టుకోవాలి. సో అందుకని కుక్కర్ లో తీసుకున్నాను. దాంట్లో గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పావు కేజీ క్యారెట్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా. ఇలా ఒక విజిల్ వస్తే చాలండి. ఒకవేళ మీ దగ్గర కుక్కర్ అవైలబుల్ గా లేకపోతే అలా వాటర్ వేసుకుని క్యారెట్ ముక్కలను ఉడికేంత వరకు మీరు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అదే విధంగా పావు టీ స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అవైలబుల్ గా ఉంటే అది కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా నువ్వులున్న 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, నువ్వులు ఇలాంటివన్నీ అవైలబుల్ గా ఉండవు కాబట్టి వాళ్ళకి అవైలబుల్ గా ఉండే మాత్రమే నేను చెప్తున్నానండి. సో వీటన్నిటిని కూడా ఫ్రై చేసి ముందైతే ప్రక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేంత వరకు ప్రక్కన పెట్టుకుని వాటిని మిక్స్ పట్టుకోవాలి. నెక్స్ట్ మరలా అదే ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ నేను తీసుకుని దీంట్లో తాలింపు దినుసులను యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు తాలింపు దినుసులు అవసరం లేదనుకుంటే వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో మీరు తాలింపుని రెడీ చేసుకోవచ్చు. సో మాకైతే పిల్లలు తింటారు కాబట్టి తాలింపు దినుసుల్లో పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అదే విధంగా కచ్చబిచ్చగా నలగొట్టినటువంటి 4 వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు పప్పులు కనుక ఇష్టం లేకపోతే నేను చెప్పాను కదా ఆ రకమైన ప్రాసెస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఎండుమిర్చి, మనం ఎలాగో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి 3 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. అదే విధంగా కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని కుక్కర్ లో పెట్టాం కదండి క్యారెట్ ముక్కలు, అవి ఒక విజిల్ వచ్చేస్తుంది. మనం ప్రాసెస్ అంతా అయ్యేసరి దాంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ ను పక్కన పెట్టేసి ఉడికినటువంటి క్యారెట్ ముక్కల్ని అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రాసెస్ అనేది కష్టంగా ఉండదు. చాలా ఈజీగా క్యారెట్ అనేది ఉడికిపోతుంది. కావాలంటే నేను ఎలా ట్రై చేస్తున్నానో చేయండి, మీకు అదిరిపోయి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని నేను యాడ్ చేసుకున్నానండి. మీకు సాల్ట్ తగ్గిందంటే టేస్ట్ పర్ఫెక్ట్ గా రాదు. సో మీరు ఎంతైతే క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగినటువంటి సాల్ట్ ని మీరు యాడ్ చేసుకోవాలి. నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోయిందండి. సో ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మరలా మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు క్యారెట్ ముక్కలకు పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని అలా ఉంచాలండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మరలా మూత తీసి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన దాంట్లో నుంచి 1/2 కప్పు వరకు మనము ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పౌడర్ చాలా ఎక్కువగా వస్తుందండి. సో మీరు ఇలా క్యారెట్ ఫ్రై చేసుకున్నప్పుడల్లా ఆ ప్రాసెస్ మీకు ఇబ్బంది అవుతుందని ఎక్కువగా మీకు పౌడర్ని అయితే ప్రిపేర్ చేయించాను. మీ దగ్గర మాకు అంత అవసరం లేదనుకుంటే నేను చెప్పినట్లు సగం సగం తగ్గించుకుని ఈ పౌడర్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని నేను 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇంకా మిగిలింది ఉందండి. సో అదైతే నేను స్టోర్ చేసుకున్నాను. మరలా ఎప్పుడైనా క్యారెట్ ఫ్రై చేస్తే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుంటే క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. కానీ మీరు నమ్మరు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. క్యారెట్ అంటే చాలా తీయగా ఉంటది కదా, మాకు క్యారెట్ అంటే ఇష్టం ఉండదు, లేదంటే క్యారెట్ భూమిలోంచి వస్తుంది కాబట్టి మట్టి వాసన వస్తుంది, మాకు అసలు అలాంటిది ఇష్టం ఉండదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ 100% ఈ క్యారెట్ ఫ్రైని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. తప్పనిసరిగా చాలా అంటే చాలా బాగుందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రైని తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోల మీద షేర్ చేసా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.